మరి ఆ రోజు కేసీఆర్ గారు ఏం మాట్లాడారో ఒక్కసారి ఒక వీడియో ఆ రోజు కూడా ఒక్కసారి ప్లే చేయమ్మా. ఆ రోజు చాలా క్లియర్గా మరి ఆ రోజు కేసీఆర్ గారు కూడా ఈ యొక్క గోదావరి నీటిని శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు తరలిస్తామని, రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు కట్టుబడి ఉన్నామని కేసీఆర్ అన్నారు. సీమ ప్రాంతానికి డెఫినెట్గా గోదావరి జలాలు రావాల్సిన అవసరం ఉంది. రాయలసీమ ప్రజల బాధలు నాకు తెలుసు కాబట్టి 100% మా యొక్క ఆశీస్సులు సంపూర్ణ సహకారం 100% ఉంటుంది. ఇప్పటికే నేను, ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం చాలామంది వచ్చి చర్చలు కూడా జరిపాం. నీరు ఈరోజు మన కళ్ళ ముందు కనపడతాం. సుమారు 1000 టీఎంసీ గోదావరి నుంచి పోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు 2 ప్రాజెక్టులు మనకు శ్రీశైలం సాగర్ ఫుల్ అయిపోయి సముద్రాన్ని నీళ్ళిపోయే పరిస్థితి వస్తాం. ఆ నీళ్ళు అట్లా వేస్ట్గా పోకుండా మన ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి ఒక పాజిటివ్ నిర్ణయానికి వచ్చాం. రాయలసీమను రతనాల సీమగా మార్చడానికి దేవుడిచ్చిన సర్వశక్తులు పెడతామని చెప్పి